సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మాసనం విచారణ చేయనుంది. స్కిల్ స్కామ్ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది విచారిస్తుంది. సెక్షన్ 17A బాబుకు వర్తింపజేయాలని ఆయన తరపు వాదిస్తున్నారు. 2015లోనే స్కిల్ స్కామ్లో నేరం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ పిటిషన్ కు సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ జరగబోతోంది. ఎటువంటి వాదనలు ఉండబోతున్నాయి? ఏమైనా క్లారిటీ ఉందా మీ దగ్గర? రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న స్కిల్ స్కామ్ కుంభకోణం కేసులో ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కేసును విచారిస్తోంది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ వాదనలన్నింటిని కూడా వినబోతోంది. ఇప్పటికే చంద్రబాబు తరపున న్యాయవాదులు దాదాపు 4 గంటల పాటు తమ వాదనలు వినిపించారు. ఈరోజు ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగబోతున్నాయి. ప్రభుత్వం నుంచి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనలు కంటిన్యూ చేయబోతున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనేక విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందుంచారు. నేరం 2015లో జరిగితే 2018 జూలైలో 17A సవరణ తీసుకొచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టం దీనికి వర్తించదు. కాబట్టి చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలని ప్రభుత్వం తరపునటువంటి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే గతంలో సుప్రీంకోర్టు రాజీవ్ రంజన్ కేసులో ఇచ్చినటువంటి తీర్పు కూడా చాలా స్పష్టంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత కుట్ర గనుక పాల్పడి ఉంటే అది ఒక ఉద్యోగ బాధ్యతగా పరిగణించకూడదు అని ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ గతంలో ఇచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది ఒక ఉద్యోగ బాధ్యతగా, ఉద్యోగ విధిగా దాన్ని పరిగణించకూడదు. అది ఒక నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆయన పైన 120B కేసు నమోదు చేసింది. ఇండియన్ పీనల్ కోడ్ 120B ప్రకారం అది ఒక కుట్రకు సంబంధించినటువంటి కేసు కాబట్టి ఎవరైతే ఈ కుట్రకు పాల్పడినట్లు కనుక ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగ బాధ్యతగా, పబ్లిక్ ఆఫీస్ డ్యూటీగా పరిగణించకూడదని గతంలో సుప్రీంకోర్టు రాజీవ్ రంజన్ కేసులో తీర్పు ప్రకటించింది. కాబట్టి ఆ తీర్పును దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి క్వాష్ పిటిషన్ను వెంటనే డిస్మిస్ చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఆ మేరకు వాదనలంటిని కూడా వివరించబోతున్నారు మరోసారి. అలాగే ఈ 17A రాకంటే ముందే 2018 జూన్లో ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంటర్నల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఆ కేసు పైన తూతు మంత్రంగా మొక్కుబడిగా ఒక విచారణ వేసి దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లకు పంపించారు. ఆయన ఎవరైతే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి డిజైన్ టెక్ కానీ సిమెంట్స్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక రకంగా ఈ మొత్తం వ్యవహారానికి చంద్రబాబు నాయుడు సహకరించారనేటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్తోంది. అలాగే పెద్ద ఎత్తున ప్రజాధనం దాదాపు 371 కోట్ల రూపాయల ప్రజాధనం సిమెంట్స్ నుంచి అలాగే డిజైన్ టెక్ నుంచి వివిధ సూట్ కేస్ కంపెనీలకు వెళ్ళినటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ముందుగా పసిగట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి GST నుంచి తొలుత రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. డిజైన్ టెక్ నుంచి 100 కోట్ల రూపాయలు చిన్న చితక ఊరు పేరు లేనటువంటి సూట్ కేస్ కంపెనీలకు వెళ్తున్నాయి, మీరు అప్రమత్తం కండి, ఏదో జరుగుతోందని కేంద్ర ప్రభుత్వమే ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అలాగే కేంద్ర ప్రభుత్వం CBI కూడా ఈ లేఖ రాసింది. సో CBI లేఖ రాయడంతో అప్రమత్తమైనటువంటి చంద్రబాబు నాయుడు దీనిపైన ఒక ఇంటర్నల్గా ఎంక్వైరీ, ACBకి ఇంటర్నల్ ఎంక్వైరీ వేయించి దాన్ని కోల్డ్ స్టోరేజ్లకు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం చేసి దానిపైన ఎలాంటి ఎంక్వైరీ జరపలేదు. సో ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. సో ఈ వాదన అంతా కూడా మరోసారి సుప్రీంకోర్టు ముందుకు ఈరోజు వెళ్ళబోతుంది. సో 3 ప్రధాన అంశాల చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలను, ఒకటి, నేరం జరిగినటువంటి సమయంలో 17A అమల్లో లేదు కాబట్టి దాన్ని తిరస్కరించాలి. రెండవది, 2018లోనే ఇది 2018 జూన్లోనే ఎంక్వైరీ మొదలైంది కాబట్టి 17A వర్తించదు. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం, చంద్రబాబు నాయుడు ఒక పబ్లిక్ ఆఫీస్లో ఉన్నారు, ప్రభుత్వ విధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. కానీ
గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. రాజీవ్ రంజన్ కేసులో ఎవరైనా నేరపూరిత కుట్ర కనుక పాల్పడినట్లు ఆధారాలు ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఒక ఉద్యోగ బాధ్యతగా పరిగణించకూడదని రాజీవ్ రంజన్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి కేసు కొట్టారు. సో ఈ మూడు ప్రధాన అంశాల చుట్టి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వాదనలు వినిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఆధారాలు కూడా ఈరోజు ప్రభుత్వం చెప్పేటువంటి అవకాశం ఉంది. నిజానికి ఈ 17A పైనే 17A అనేది పార్లమెంటు చేయడం పైనే చాలా కేసులు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్నాయి. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దీనిపైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వచ్చే నెల అది విచారణకు రాబోతుంది. ఈ 17A అనేటువంటి ఒక సవరణ కింద చాలామంది అవినీతి పరులు ఆ అంబ్రిల్లా కింద హైడ్ అవుతున్నారు. సో ఈ మొత్తం అవినీతి నిర్మూలనకే ఇది ఒక పెద్ద అవరోధంగా 17A మారింది. కాబట్టి ఇది ఒక రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించి 17Aనే పూర్తిగా తీసేయాలి అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. సో అది వచ్చే నెల విచారణకు రాబోతుంది. మరి ఈ విచారణలు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఈ 17A ప్రావిజన్నే కంప్లీట్గా నల్ అండ్ వైడ్ చేయాలి, ఇది ఇన్వాలిడ్ చేయాలని ఒక పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆ 17A అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు తనపై దాఖలైనటువంటి పిటిషన్లన్నీ కూడా క్వాష్ చేయాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఏ మేరకు సమంజసం అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఒకవైపు 17A కొట్టేయాలని పిటిషన్లు ఉన్న సందర్భంలో దాన్ని అడ్డు పెట్టుకొని ఈ మొత్తం కేసును కొట్టేయాలని అభ్యర్థన పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పిటిషన్ను ఖచ్చితంగా డిస్మిస్ చేస్తారనేది ఒక అభిప్రాయం మాత్రం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇంకొక చిన్న అంశం, ఫైబర్ నెట్ స్కామ్ కేసులో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కూడా విచారణకు రాబోతుంది. సో రెండింటిని క్లబ్ చేసి విచారిస్తారా? ఎందుకంటే ఇది ఐటమ్ నెంబర్ 3గా లిస్ట్ అయింది కాబట్టి మనం చూడాలి. ముందస్తు బెయిల్ను ఇప్పటికే హైకోర్టు తిరస్కరించింది కాబట్టి సుప్రీంకోర్టుకు ఆయన వచ్చారు. సో ఫైబర్ నెట్ స్కామ్కి సంబంధించినటువంటి కేసు కూడా ఈరోజు విచారణకు రాబోతుంది. థ్యాంక్ యూ వెంకటేష్.